తండ్రి, పర్వతం మీద దహన బలికి గొర్రెపిల్లను దేవుడే చూచుకుంటానన్నావుగా, మరి నన్ను బలి ఇస్తున్నావేమిటి? ఆ గొర్రెపిల్లను నేనేనా? నా ప్రియ కుమారుడా, దేవుడు దహన బలికి కోరిన అతి ప్రియమైన గొర్రెపిల్లవు నీవే. ఆకాశమునకు భూమికును దేవుడైన సర్వశక్తి గల యెహోవా దేవా, ఇస్సాకు వలనే నీకు సంతానము అయిన నీ సంతానము నీదని సెలవిచ్చిన ఈ ఇస్సాకును, నాకు ఒక్కడే ఉన్న ఈ కుమారుడను వృద్ధాప్యమందు మమ్మల్ని దర్శించి నీవే అర్పించిన ఈ కుమారుడను హృదయపూర్వకముగా సజీవ యాగముగా సర్వాంగ హోమముగా నీకు అర్పణ చేస్తున్నాను. నీకు నాకు సంబంధమైన ఈ ప్రేమను, ఈ లోక సంబంధమైన ప్రేమ విడదయ్యలేదని నీ పాదాల సన్నిధిలో దుమ్ము ధూళినై ఉన్న నేను సవినయంగా మనవి చేస్తున్నాను. యెహోవా ఈరే. అబ్రహామా, చిత్తము తండ్రి. ఆ చిన్నవాని మీద చేయి వేయకు. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసితివి కనుక నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందుని ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుంది. కృతజ్ఞుని తండ్రి, కృతజ్ఞుని. ఏ మానవుల పాప పరిహారార్థం తన ఏకైక కుమారుని దేవుడు బలిగా అర్పించడానికి సిద్ధమయ్యారో ఆ మానవులకు తనపై ప్రేమ ఉందో లేదో అని పరీక్షించినప్పుడు ఆ మానవులందరికీ ప్రతినిధిగా అబ్రహాము తన ఏకైక కుమారుని బలిగా అర్పించడానికి సంసిద్ధుడై దేవుని పట్ల మానవులకు గల ప్రేమను చాటి చెప్పాడు. అందుకే అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే.